థ్యాంక్ యూ మాస్టర్స్. నీ నోటిని నువ్వు అదుపు పెట్టుకోలేనంతసేపు నీ జీవితంలో అనర్థాలను ఎదురు చూడాల్సి వస్తుంది. నీ మాటను నువ్వు మార్చుకోలేనంతసేపు కూడా నీవు ఆర్థికమైనటువంటి ఇబ్బందులు, ప్రతి పనిని నువ్వే ఫేస్ చేయాల్సి వచ్చింది. నీ నోట్లో నువ్వు మాట్లాడిన మాటలే తిరిగి రిపీట్ అయ్యి నీ దగ్గరకు వస్తూ ఉంటాయి. గుర్తుపెట్టుకో. సపోజ్ నీ ఇంట్లో ఒక అమ్మాయి, పెళ్ళి కావాల్సిన అమ్మాయి ఇంట్లో ఉంది. నీ భార్యాభర్తలు ఇద్దరు కొంత సమయంలో కొంత డబ్బు సంపాదించి దగ్గర పెట్టుకున్నారు. 1,00,000 2,00,000 ఖర్చు పెట్టి డబ్బులు సంపాదించి మీ దగ్గర ఉంచుకున్నారు. ఇంకో 2 సంవత్సరాల అమ్మాయి పెళ్ళి ఉంది. ఈ డబ్బులు ఎవరికోసం వడ్డీకి ఇద్దాము, ఇంకో 4 లక్షలు అప్పు తీసుకొచ్చి పెళ్లి చేద్దామనే సరే సంకల్పాన్ని మీరు తీసుకుంటారు తెలియకుండానే. ఇదే మాట్లాడిన మాటా విధానం మార్చుకోమని చెప్తుంది. ఇంకో 4 లక్షలు అప్పు చేసి అమ్మాయి పెళ్లి చేద్దామనే సంకల్పం మీరు తీసేసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా మీ అమ్మాయి పెళ్లికి మీరు అప్పు చేయాల్సి వస్తుంది. ఈ మాటలను మీరు మార్చుకోండి. మన నోటితోటి ఏ మాటలైతే మాట్లాడామో తిరిగి ఆ మాటలు విశ్వంలోకి వెళ్ళి తిరిగి నీ దాకా వస్తాయి. ఈ 2 సంవత్సరాలు రానే వస్తాయి. మీ అమ్మాయి పెళ్ళిడికి వస్తుంది. నువ్వేమన్నావు ఆ రోజు? మన దగ్గరున్న ఈ డబ్బులు ఎవరికో వడ్డీకి ఇద్దాము, అవి వచ్చిన తర్వాత దీనికి తోడు ఇంకో 4 లక్షలు అప్పు చేసి అమ్మాయి పెళ్ళి అద్భుతంగా ఘనంగా చేద్దామనే సంకల్పం నువ్వు తీసుకున్నావు. ఇటువంటి మాటలు ఎక్కడా మాట్లాడకండి. ఎందుకంటే మన జీవితాలకి మనమే సృష్టికర్తలము. తెలిసో తెలియకో మనం మాట్లాడే ప్రతి మాట యూనివర్స్లో రికార్డ్ అవుతుంది. అది మీ జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది. భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని సంకల్పం తీసుకున్నారు. ఏం తీసుకున్నారు? కొద్ది గొప్ప మనం సంపాదించిన డబ్బులు ఉన్నాయి, వీటిని ఎక్కడో ఇంట్రెస్ట్కి ఇద్దాము, ఆ రోజు పెళ్లి నాటికి కొంచెం పెరుగుతాయి, దీనికి తోడు ఇంకా కొంచెం డబ్బు అప్పు చేసి అమ్మాయి పెళ్ళి ఘనంగా చేద్దాము. ఇది సంకల్పం తప్పు. మీరు మాట్లాడే ప్రతి సంకల్పం తప్పే. ఎందుకంటే మీకు వాక్ మీద ఒక ఇది తెలియదు. అందుకే మీరు మాట్లాడే ప్రతి మాటను ఆచితూచి ఎరుకతో మాట్లాడండి. మాట్లాడే విధానాన్ని మార్చుకోండి. ఎవరైనా నాబోటి వాళ్ళు ఫోన్లో చెప్తే వినండి. మన వాస్తవాలకు మనమే కారణం. నీ నోటిలోని మాటే నీ నుదుటి మీది రాత. నీ రాతలను నువ్వే రాసుకుంటున్నావు. అమ్మాయి పెళ్ళికి ఖచ్చితంగా అప్పు చేద్దాము అని నువ్వు అన్నావు. అమ్మాయి పెళ్ళికి వచ్చింది, నీవు ఖచ్చితంగా ఆ పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది. నీవు ఆ రోజు అన్నావుగా, ఏమన్నావు? మన దగ్గరున్న డబ్బులతో పాటు ఇంకొంచెం అప్పు చేసి అమ్మాయి పెళ్ళి ఘనంగా అద్భుతంగా చేద్దామన్నావు. ఇవన్నీ జరుగుతాయి. ఎందుకంటే నీ వాస్తవాలకు నువ్వే కారణం. నీ నోటిలోని మాటే నీ నుదుటిపై రాత. ఇలా సహజంగా మనకు తెలియకుండా మనం రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటాము. అవి నిజమవుతాయి. అందుకే ప్రతి వాళ్ళు ప్రతిరోజు 1 గంటో అరగంటో ధ్యానం చేయమని చెప్పేది. నీ వాక్శక్తి మీద నీకు గ్రిప్ వస్తుంది. నువ్వు మాట్లాడే ప్రతి మాట మీద కూడా నీకు ఒక అవేర్నెస్ వస్తుంది. నేనేం మాట్లాడుతున్నాను, నేను తప్పు మాట్లాడుతున్నానా, రైట్ మాట్లాడుతున్నా అనే విషయం నీకు అర్థమవుతుంది. పదే 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 వాడి వల్లే నా జీవితం నాశనమైంది, వాడి వల్లే నా జీవితం నాశనమైంది, నువ్వే క్రియేట్ చేసుకున్నావు, నీ జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నావు. వాడికి చెందేది 1%. గుర్తుపెట్టుకో. 99% నువ్వే దాన్ని క్రియేట్ చేసుకొని నీ జీవితాన్ని నువ్వే సర్వనాశనం చేసుకుంటావు. మీకు ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంట్లో గర్భిణీ స్త్రీ ఒకటి ఉంటుంది. అమ్మాయో అబ్బాయో పెళ్ళి అయిపోయింది, తీసుకొచ్చా ఇంట్లో పెట్టుకున్నాం. ఒక ఆడపిల్ల గర్భిణీతో ఉంది. అప్పుడు కూడా మనం ఒక చిన్న సంకల్పాలు చేస్తూ ఉంటాం తెలియకుండా. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి మాస్టర్స్. నేను చెప్పే మాటలు కూడా అద్భుతంగా అక్షరాలు జరిగాయి. 1,00,000 డబ్బులు ఉన్నాయి, అమ్మాయికి రేపు డెలివరీ టైంకి ఉపయోగపడతాయి అని చెప్పేసి ఆ ఇంట్లో అద్భుతంగా ఎదురు చూస్తూ ఉంటాయి. ఇంట్లో పెడతాడు, ఈ మాట చెప్తాడు, అమ్మాయి డెలివరీ టైంకి డబ్బులు అవసరం అని చెప్పేసి. నువ్వు సంకల్పం చేసావు, డెలివరీ టైంకి కనీసం 1,00,000 2 లక్షలు డబ్బులు అవుతాయి అని.
ఏది ఏమైనా మా అమ్మాయి అద్భుతంగా ఫ్రీ డెలివరీ అయ్యిద్ది అనే మాట నువ్వు ఎందుకు అనుకోలేకపోతున్నావు? అమ్మాయి డెలివరీ టైంకి మనకి డబ్బులు అవసరం అవుతాయని. ఆ సంకల్పాలు చేయకండి మాస్టర్స్. ఏది ఏమైనా మా పిల్లలు మేము చాలా ఆనందంగా ఉంటాము. అన్ని పనులు చాలా సవ్యంగా జరుగుతాయి. విశ్వానికి కృతజ్ఞతలు. ఇలా ప్రతిదాన్ని మీరు క్రియేట్ చేసుకోబాకండి. అమ్మాయి గర్భిణితో ఉంది. రేపు హాస్పిటల్కి ఏదో డబ్బులు అవసరం అవుతాయి అని చెప్పేసి ముంగలగానే తెచ్చి ఇంట్లో పెడతాడు. ఆ హాస్పిటల్ అవసరం కోసం ఆ డబ్బు ఎదురు చూస్తూ ఉంటుంది. ఎందుకంటే మీ నోటితో మీరు ఒకటి క్రియేట్ చేసి పెట్టారుగా, హాస్పిటల్లో డబ్బులు అవసరం అయితే డెలివరీ టైంకని. ఇలా ఎప్పటికీ చేయకండి మాస్టర్స్. ఏది ఏమైనా మేము చాలా ఆనందంగా సంతోషంగా ఉంటాం. మా అన్ని పనులు చాలా ఈజీగా అయిపోతాయి అనుకోండి. అమ్మాయి డెలివరీ టైంకి వస్తుంది. ఖచ్చితంగా నువ్వు సంకల్పం చేసావు కాబట్టి హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వచ్చింది, ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. అక్కడ 1,00,000, 2,00,000, 3,00,000 నీ స్తోమతకు తగ్గట్టుగా హాస్పిటల్కి తగ్గట్టుగా డబ్బులు ఖర్చు అవుతాయి. ఈ వాస్తవాలు మీకు తెలియదు మాస్టర్స్. మీరు నోట్లో నుంచి మాట్లాడే ప్రతి మాట మీద కూడా మీకు గ్రిప్ ఉండాలి. ఈ మాటలు నేర్చుకోండి. ప్రతి క్షణం, ప్రతి నిమిషం మీరు మాట్లాడే ప్రతి మాట మీద ఎరుక ఉండాలి. ఈ ఎరుక రావాలంటే ఏం చేయాలి మాస్టర్స్? ధ్యానం చేయాలి. గంటలు గంటలు రోజు టీవీ చూస్తున్నాం, గంటలు గంటలు ఫోన్లు చూస్తున్నాం, గంటలు గంటలు బజాట్లో బాతాకాన్ని వేసుకుంటున్నాం. ఒక్క గంట కేటాయించి, ఒక గంట ముందు పడుకోవటానికి ముందుగా మీరు ఎందుకు కేటాయించలేరు సమయాన్ని ధ్యానానికి? ఎందుకు మీరంతా జీవితాలు సర్వనాశనం చేసుకుంటున్నారు? మీ జీవితాలకు మీరే కర్తలన్న విషయం మీకు ఇప్పటికైనా తెలిసిందా? అమ్మాయి పెళ్లి విషయంలో కానీ, అమ్మాయి డెలివరీ విషయంలో కానీ మీరు మాట్లాడిన ప్రతి మాట నిజమవుతుంది. ప్రతి క్షణం మీరు మాట్లాడే ప్రతి మాట, ప్రతి క్షణం మీరు చేసే ప్రతి ఆలోచన కూడా నిజమవుతుంది. నమ్మండి. చెప్పిన మాటలు నమ్మండి. టీవీలో పనికిరాని వాటికి లైక్లు, షేర్లు చేయకండి. చెప్పే మాట ప్రతిదీ వినండి. నోరును అదుపులో పెట్టుకోండి. పక్కవాడిని ఎప్పుడు ఎక్కడా నిందించకండి. నేను అద్భుతంగా ఉన్నాను, నేను ప్రతిరోజు చాలా ఎరుకతో అన్ని పనులు చేస్తాను, నేను ప్రతి క్షణం వర్తమానంలో ఉంటాను. ఇలా పదే పదే మీ నోటిని అదుపులో పెట్టుకోండి. జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. మహానుభావుడు పత్రిజీ గారు చెప్పారు. ప్రతి మాటగా ఆయన గారు అంటుంటూ ఉండేవారు, నీ వాక్క్షేత్రాన్ని మార్చుకో, నీ వాక్క్షేత్రాన్ని మార్చుకో, నీ వాక్క్షేత్రాన్ని మార్చుకో అని. ఆయన ఎప్పుడు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారని ఎవరిని అడగడు. గుర్తుపెట్టుకోండి. మీరు ధ్యానం చేస్తున్నారా లేదా అని అడుగుతాడు. అందుకే మాస్టర్స్, ప్రతి వాళ్ళు ప్రతిరోజు ధ్యానం చేయండి. మీ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. మీకు తెలియని విషయం ఏంటంటే, మీరు మాట్లాడే ప్రతి మాట జరిగి తీరుతుంది. ఏ మాటనైనా ఆచితూచి మాట్లాడండి. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. హ్యావ్ ఏ గ్రేట్ డే. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గ్రేట్ యూనివర్స్.